హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం. ఈ కులాల వాళ్ళకి దాదాపు 10,000 వరకు ఇండ్లు అనేటివి శాంక్షన్ చేయిస్తానని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే తెలియజేశారండి. సో జిల్లాల వారీగా ఖాళీల యొక్క వివరాలతో కూడినటువంటి వీళ్ళకి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనేటివి పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఎవరికి ఇస్తారనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ చిన్న టాపిక్ వచ్చినా వెంటనే నేను మీకు వీడియో అయితే చేస్తాను. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి యాక్చువల్గా ఈ మే నెలలోనే మంజూరు పత్రాలు అయితే అందించాల్సి ఉండగా ప్రభుత్వం అయితే డిలే అయితే చేస్తూనే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ సర్వే అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ కానట్టు తెలుస్తోంది. సో ఈ యొక్క సర్వే అనేది దాదాపు మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా ఉంటుందని సమాచారము. రేషన్ కార్డుల విషయంలో కూడా ఇదే జరిగిందండి. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఖాళీల వివరాలు ఎక్కడా కూడా అందలేదు. కేవలం గ్రామ పంచాయతీల్లో మున్సిపల్ సెక్రటరీ ఆఫీసర్ల యొక్క లాగిన్లో మాత్రమే ఈ యొక్క ఫైనల్ లిస్టులు అనేటివి సిద్ధమై ఉన్నట్లు తెలుస్తోంది. అలానే L2 వాళ్ళకి మంజూరు పత్రాలు అనేటివి, అదేవిధంగా L1 వాళ్ళకి మంజూరు పత్రాలు అనేటివి రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది అనమాట. అయితే ఒకేసారి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్టులు రావడంతో పాటు మంజూరు పత్రాలు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇంత ఆలస్యం అయితే జరుగుతుందని మరొక వైపు వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయన్నమాట. సో అయితే ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకి 10,000 వరకు ఇండ్లు అనేటివి రాబోతున్నాయని చెప్తున్నాను. సో వాటి గురించి అయితే చూద్దాం. గూడు లేని చెంచులకు 10,000 ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గారు. గవర్నర్ సీఎం సూచనల మేరకు ఇండ్లు కేటాయిస్తామని చెప్పి వెల్లడి. ఇక్కడ చెంచులు అనేవాళ్ళు ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళకైతే పరిగణించడం జరుగుతుందండి. సో వీరికి ఎవరికైతే ఇండ్లు అనేటివి లేకుండా ఉన్నాయో వారందరికీ కూడా ఇండ్లు అనేటివి ఇస్తామని చెప్తున్నారు. అయితే సొంత ఇండ్లకు నోచుకొని ఆదిమ గిరిజన తెగల్లో ఉన్నటువంటి చెంచులకు 10,000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి అయితే తెలియజేశారు. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో దాదాపు 35,000 ఇండ్లు అనేటివి సీఎం యొక్క పరిధిలో అయితే ఉన్నాయండి. సో దాదాపు 4,65,000 ఇండ్లు అనేటివి ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే విడుదల చేస్తూ ఉండగా, ఇందులో 35,000 ఇండ్లు అనేటివి ఈ యొక్క సీఎం గారి ఆధ్వర్యంలో అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా 10,000 ఇండ్లు అనేటివి ఈ విధంగా చెంచులకైతే రావడం జరుగుతుందని తెలుస్తుంది అనమాట. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉట్నూరు, భద్రాచలం, మననూరు, ఏటూరు, నాగారంలో 4 ఐటీడీఏల పరిధిలో 10,000 కుటుంబాలను గుర్తించామని, వీరందరికీ కూడా ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్పై మంగళవారం సెక్రటేరియట్లో ఆయన రివ్యూ అయితే చేపట్టారనమాట. ట్రైబల్ ఏరియాల్లో ఇల్లు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం ప్రభుత్వానికి సూచించారని, ఆయన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని మంత్రి అయితే చెప్పారనమాట. సీఎం రేవంత్ రెడ్డి సైతం గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై సూచనలు అయితే చేశారన్నారు. చెంచులు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఆసిఫాబాద్లో 3,551 ఇళ్ళు, బోధులో 695, ఖానాపూర్లో 1,802, సిర్పూర్లో 311, ఆదిలాబాద్లో 1,430, బెల్లంపల్లిలో 326, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో వచ్చేసి అశ్వారావుపేటలో 105, మననూరుకు చెందిన చెంచు స్పెషల్ ప్రాజెక్ట్ కింద అచ్చంపేటలో 518, మహబూబ్ నగర్లో 153, పరిగిలో 138, తాండూరులో 184, మొత్తం ఇలా 9,395 ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి అయితే వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి అయితే వెల్లడించారు. హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి హైదరాబాద్లో ఉన్నటువంటి పేదలకు కేటాయిస్తే వాటిని తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదని కూడా చెప్పారనమాట. ఇక్కడ కొల్లూరులో దాదాపు 1,535 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ఖాళీలుగా అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. ఒక జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాల్లోనే ఈ యొక్క L2 కేటగిరీకి సంబంధించి 8 లక్షల దరఖాస్తులు అనేటివి రెడీగా ఉన్నట్లు కూడా గతంలో అయితే వార్తలు అయితే చూసామన్నమాట. సో అయితే ఇక్కడ పేదలకు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలోనే G+3 పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించాలని భావిస్తున్నామని చెప్పి మంత్రి గారు అయితే వివరించారు. సో కాబట్టి ఇక్కడ చెంచులు కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సో ఇక్కడ మనకు ఏరియాల వైజ్గా అయితే వివరాలు అయితే అందించారండి. సో నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను.
సో వీరికి సంబంధించి త్వరలోనే 10,000 ఇండ్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా సీఎం ఆధ్వర్యంలో స్పెషల్ కేటగిరీ కింద అయితే రాబోతున్నటువంటి ఇండ్లు. సో మామూలుగా మనమందరం కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి అప్లికేషన్స్లో 4,65,000 ఇండ్లకు మాత్రమే ప్రభుత్వం ఆమోద ముద్ర అయితే ఇచ్చి మంజూరు పత్రాలు అయితే ఈ యొక్క 2025 మరియు 26 సంవత్సరానికి సంబంధించి మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రిమైనింగ్ 35,000 ఇండ్లు అనేటివి సో ప్రభుత్వం తరపున మరియు ఈ యొక్క సీఎం గవర్నర్ గారి ఆధ్వర్యంలో రాబోతున్నటువంటి ఇండ్లుగా అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వీరికి కూడా ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకి కూడా అయితే ఇండ్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. సో ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఇందిరమ్మ ఇండ్ల టాపిక్ మీద ఏ చిన్న టాపిక్ వచ్చినా వెంటనే వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.